క్రీస్తు స్థాపించిన ఒక సామ్రాజ్యానికి ముందు బబులోను మహాసామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యం మట్టి కలిసిపోయింది, ఇప్పుడు లేదు. ఆ తర్వాత రెండవదిగా ప్రపంచ చరిత్రలో ఈ ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం మెడో పెర్షియన్, మాదీయ పారసీకుల సామ్రాజ్యం, మట్టి కలిసిపోయింది. ఆ సామ్రాజ్యం లేరు, రాజులు లేరు. ఆ తర్వాత గ్రీకు మహాసామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి వాడు ప్రపంచాన్ని జయించి ప్రపంచంలో తన రాజరికాన్ని స్థాపించాలనుకున్న గ్రీకు సామ్రాజ్యం నేల కొరిగిపోయింది, లేదు. ఆ తర్వాత ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన 4వ మహాసామ్రాజ్యం రోమా మహాసామ్రాజ్యం, ఉక్కుపాదంతో ప్రపంచాన్ని అణిచివేయాలనుకున్న రోమా మహాసామ్రాజ్యం కూలిపోయింది. ప్రపంచాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యంగా పరిపాలించిన బ్రిటిష్ మహాసామ్రాజ్యం, ఇంక్లూడింగ్ ఇండియా, పరిపాలించిన రవి అస్తమించిన సామ్రాజ్యమైన బ్రిటిష్ కూడా రవి అస్తమించేసింది, ఇప్పుడు లేదు బ్రిటిష్ పాలన, లేదు. అంటే ప్రపంచాన్ని పాలించిన రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రపంచంలో నేల కలవని, ప్రపంచంలో నిలిచే ఏకైక సామ్రాజ్యం అది యేసు క్రీస్తు యొక్క సామ్రాజ్యం.